మై గాడ్, గౌతమ్ కళ్ళు తెరిచాడు. ఈ విషయం అందరికీ చెప్పాలి. గౌతమ్ కళ్ళు తెరిచాడు, అందరూ రండి. ఎక్కడున్నారు అహల్య? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? నీకేమవుతుందోనని మేమందరం చాలా భయపడ్డాం. దేవుడి దయ వల్ల నువ్వు మాకు దక్కావు గౌతమ్. అవును బామర్ది, ఈ రోజు నన్ను ఆ దేవుడే కాపాడాడు, నీకు పునర్జన్మనిచ్చాడు. నీ మీద దాడి చేసింది ఎవరు గౌతమ్? ఇప్పుడు బుల్లబాయ్ వాళ్ళ గురించి చెప్తే అహల్య గురించి చెప్పాల్సి వస్తుంది. ఎవరో తెలీదు నాన్న. వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను గౌతమ్. నేను ఇలా చేసిన వాళ్ళని షూట్ చేసి పారేస్తాను. నాన్న, అహల్య ఎక్కడా? ఇక దాని పేరెత్త గౌతమ్. అది అసలు నీ భార్య కాదు, ఒక మనిషి కూడా కాదు. ఏమైంది నాన్నమ్మా? చావు బ్రతుకుల్లో ఉన్న నీకు తన రక్తం ఇవ్వమంటే ససేమిరా ఇవ్వను అని అందరా. ఎందుకు ఇవ్వవు అని అడిగితే కారణాలు అడగద్దు అని చెప్పింది. ఇన్నాళ్ళు అది మన కుటుంబం కోసం చేసిందంతా ఒట్టి నటనరా. మన కుటుంబంలో భాగం కావడం కోసమే మంచిగా నటించింది. అవును గౌతమ్, ఎప్పుడైతే తనని అమ్మా నాన్న కోడలుగా అంగీకరించారో ఇక తాను నటించాల్సిన అవసరం లేకుండా పోయింది. తన అసలు బుద్ధి చూపించడం మొదలుపెట్టింది. భార్య పంచ ప్రాణాలుగా భావించే మన సంస్కృతి సాంప్రదాయంలో తన భర్త ఏమైపోయినా పర్వాలేదనుకుని వెళ్లిపోయిందిరా. అలాంటి దాన్ని నువ్వు వదిలేయడంలో తప్పులేదు గౌతమ్. నా మాట విని అదితిని పెళ్లి చేసుకోరా. నేను అహల్యతో మాట్లాడాలన్నమ్మా. ఇంకా దాంతో మాట్లాడరా? అలాంటి దాంతో ఏం మాట్లాడతావు? నేను తనతో మాట్లాడి నా నిర్ణయం చెప్తానక్క. నువ్వు తనతో మాట్లాడావంటే తను నీ మనసు మార్చేస్తుంది బామర్ది. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను బావా. ఆ నిర్ణయం మీతో చెప్పే ముందు అహల్యతో చెప్పాలి. మీరు వెళ్ళి తనని పంపించండి. అది కాదురా గౌతమ్. మీరు ఆగండి బామ్మగారు. అహల్యతో మాట్లాడి తన నిర్ణయం చెప్తాను అంటున్నాడు కదా, మనం వెళ్ళి తనని పంపిద్దాం. పదండి. గౌతమ్ గారు, మీకిప్పుడు ఎలా ఉందండి? చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉందో. నన్ను క్షమించండి, నా రక్తం మీకు ఇవ్వలేకపోయాను. మీరెందుకు బ్లడ్ ఇవ్వలేకపోయారో నాకు తెలుసు. నేను మిమ్మల్ని పిలిచింది అందుకు కాదు. నాకు తెలియకుండా మీరు పెట్టిన సంతకం గురించి అడగడానికి పిలిచాను. మీకు పిల్లలు పుట్టరని, ఆ కారణంగా మీ అనుమతితో నేను అదితిని రెండో పెళ్లి చేసుకోవచ్చు అని మీరెందుకు సంతకం పెట్టారు?
అడుగుతుంది మిమ్మల్నే. చెప్పండి, ఆల్రెడీ ఒక బిడ్డని కడుపులో మోస్తూ తల్లి కాబోతున్న మీరు అలా అబద్ధపు సంతకం ఎలా చేశారు? మీ అమ్మతనాన్ని ఎందుకు అబద్ధం చేశారు? మాట్లాడండి. నా కోసం చేశారా? అదితి కోసం చేశారా? మా పెళ్లి కోసం చేశారా? దేనికోసం చేశారు? ఎవరి కోసం చేశారు? నా కోసమే చేశాను. నా సంతోషం కోసం, నా భవిష్యత్తు కోసం చేశాను. అంటే మీ సంతోషంలో నేను లేనా? మీ భవిష్యత్తు నేను కానా? ఎలా అవుతారండి? నాకు మీకు ఏంటి సంబంధం? నేను ప్రేమించింది ఇందిరాగారిని, పెళ్లి చేసుకోవాలనుకుంది ఇందిరాగారిని. కానీ జరగకూడదు జరిగిపోయి ఇందిరాగారి స్థానంలోకి మీరొచ్చారు, అదితి స్థానంలోకి నేనొచ్చాను. అప్పట్నుంచి అంతా తలకిందలైపోయింది. అసలు ఎవరికి సంతోషమే లేకుండా పోయింది. ప్రేమాభిమానాలతో కలిసి ఉన్న మీ రెండు కుటుంబాలు పగ ప్రతీకారాలతో విడిపోయాయి. ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు? ఆ విషయం ఆలోచించాల్సింది మీరు కాదు, నేను. ఇంద్రకిచ్చిన మాట కోసం నేను మీ బాధ్యత తీసుకున్నాను. పుట్టే బిడ్డ కోసం మీరు ఎన్ని పురిటి నొప్పులు పడతారో పుట్టిన బిడ్డని ఈ ఇంటి వారసుడిని చేసేందుకు నేను అన్ని నొప్పులు భరించడానికి సిద్ధపడ్డాను. కానీ మీరు నాకు తెలియకుండా ఆ బిడ్డపై అబద్ధపు సంతకం చేసేశారు.